నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో సీలింగ్ ఊడిపడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి వెల్లడి. విజయవాడలో భారీ వరద ముంపుకు గురైన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. వరద బాధితులు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. నిండు కుండల కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ నేరాల అదుపుకు కృషి చేయాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. సీసీ కెమెరాలు లేని చోట ప్రజల భాగస్వామ్యంతో నేరాల అదుపుకు చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పలు కేసులపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే సిబ్బంది పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. సీసీ కెమెరాల నిఘాను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, సిఐ రాజేష్, ఎస్ఐ జబీర్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో సీలింగ్ ఊడిపడి వ్యక్తికి గాయాలైన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ విభాగంలో సీలింగ్ ఊడిపడి మహబూబ్ సుబానీ అనే డయాలసిస్ బాధితుడు గాయాల పాలైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. డయాలసిస్ విభాగాన్ని పరిశీలించి ఘటన జరగటానికి గల కారణాలపై ఆరా తీశారు. అంతేకాకుండా బాధితుడితో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో పీపీపీ విధానంతో డయాలసిస్ విభాగం నడపబడుతోందన్నారు. డయాలసిస్ విభాగంలో సీలింగ్ పాడైందనే విషయాన్ని ఇప్పటికే సంబంధిత సంస్థ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఈ డయాలసిస్ విభాగంలో మరమ్మతులు చేయాల్సి ఉందని, ఈ సమయంలో బాధితులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని జేసీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, తహసీల్దార్ స్లీవా జోజీ తదితరులు పాల్గొన్నారు. మేమందరం ఇక్కడ మీకు తెలిసినట్లే ఏలూరు జిల్లాలో ఫ్లడ్స్, హెవీ రెయిన్స్ కింద అందరం కూడా ఫ్లడ్ డ్యూటీలో ఉండగా ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ రావడం జరిగింది. మన జంగారెడ్డి ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని. అయితే నేను రావడం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన అఫెక్టెడ్ పర్సన్ ఎలా ఉన్నారో చూడడానికి వచ్చాను, అలానే ఏం జరిగిందో తెలుసుకోవడానికి. యాక్సిడెంట్ జరిగింది, ఫాల్ సీలింగ్ అనేది పడి చిన్న ప్లేట్, ఫాల్ సీలింగ్లో ఉన్న ప్లేట్ శిబానీ అనే 47 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి పైన పడింది. ఆయనని కలిసాము. ఆయన మంచి స్టేబుల్ స్టేట్లోనే ఉన్నారు. ఒకసారి ఆయనకి స్టిచెస్ పడినాయి తల మీద. ఒకసారి అది మొత్తము ఆయన నార్మల్ అయిన తర్వాత ఫర్దర్ సిటీ టెస్ట్ అవి కూడా చేసి ఆయనకి ఎలాంటి సపోర్ట్ కావాలో అవన్నీ అందిస్తాము. అది కాకుండా ఈ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బట్ ప్రిలిమినరీలీ నేను చూసింది జస్ట్ చెప్తున్నాను. అది డయాలసిస్ యూనిట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్తో PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడుపుతున్నారు దాన్ని. అయితే మన సూపరింటెండెంట్ గారు అక్కడ ఉన్న డాక్టర్స్ ఏదైతే ఉందో ఈ ఫాల్ సీలింగ్ మొత్తం వంగిపోయి ఉండడాన్ని చాలాసార్లు వాళ్ళ నోటీస్కి ఆల్రెడీ తీసుకొని వెళ్ళారు, నాకు కూడా చూపించారు. అయినప్పటికీ వాళ్ళు దానికి రెక్టిఫై చేయకపోవడం వల్ల ఒక్కటేసారి అది పడడం జరిగింది. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి, DCHS గారికి అందరికీ అలర్ట్ చేస్తున్నాను. వాళ్ళు విజిట్ చేస్తారు ఇప్పుడు సైట్. విజిట్ చేసిన తర్వాత ఇది స్ట్రక్చరల్ వాళ్ళు యూజ్ చేసిన మెటల్ ప్రాబ్లమా లేదా వాటర్ సీపేజ్ వల్ల జరిగిందా, ఎందుకని దీన్ని రెక్టిఫై చేయకుండా ఒక పేషెంట్ మీద పడే వరకు దీన్ని
తీసుకొచ్చారు అనేది దే విల్ బీ గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్. బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మేడం ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము తెలుపుతాము ఈ రిపోర్ట్ అనేది. అయితే ఇప్పటికీ ఆ డయాలసిస్ యూనిట్లో కంటిన్యూ చేయడం అంత సేఫ్ కాదు కాబట్టి ఒకసారి ఇంజనీర్ గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ పేషెంట్స్నే కొంచెం పోస్ట్పోన్ చేసి స్కెడ్యూల్ చేసుకోవచ్చు. లేదు 2-3 డేస్లో అవ్వదు ఈ రిపేర్ అంటే మేము ఇక్కడ వెహికల్స్ అనేది ఏర్పాటు చేసి ఏలూరులో, ద్వారకా, తిరుమలలో నియరెస్ట్ అవైలబుల్ ఉన్న డయాలసిస్ యూనిట్స్కి పేషెంట్స్ని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోమని ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫర్దర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం అందరం కూడా. థ్యాంక్ యూ. విజయవాడలో భారీ వరద ముంపుకు గురైన బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, కావున ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ధైర్యం చెప్పారు. భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన విజయవాడలోని 44వ వార్డులో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను నేరుగా పర్యవేక్షించి బాధితుల తక్షణ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్పై పర్యటిస్తూ ఆహార పొట్లాలు, తాగునీరు అందజేశారు. బాధితులకు ధైర్యం చెప్తూ ముందుకు సాగారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్ఆర్కే టీం సభ్యులు ఉన్నారు. ఏం కావాలి? బిస్కెట్స్ ఉన్నాయి, బిస్కెట్ ఉన్నాయి. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు చింతలపూడి నుంచి వచ్చారు. వరద బాధితులు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు తెలిపారు. వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్యతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. కట్కూరు, కోయిద పంచాయతీల్లో లాంచ్ మీద ప్రయాణం చేస్తూ ముంపు గ్రామాలను సందర్శించారు. బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అంతేకాకుండా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. వరద బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్తో పాటు పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్వరాలు ఏదో ఒకళ్ళిద్దరికే ఉన్నాయి ఆవిడ. ఇప్పుడు ఆశా వర్కర్ని అడిగితే జ్వరాల వల్ల బంగాళదుంపలు ఎందుకు ఇస్తున్నారంటే పాడవులు ఉంటాయి, పాడైపోతాయి కదా. సరే మారుతాలే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పాడవుతుంది చెప్పేసి వేరే తీసుకోవట్లా. రైతులు ఉంటాయి కాబట్టి మార్చమంటారా? ఏం కావాలి? ఏం కావాలి? ఖాళీ ఉన్నాయి కదా, పంపిస్తాం. కబుర్ చేస్తాను. ఈఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ.
గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయానికి భారీ వరద నీరు చేరుకోవడంతో 2 గేట్ల ద్వారా వరద నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రకాలువ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 81.89 మీటర్ల వరకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులోని 1506 క్యూసెక్ల నీరు చేరటంతో 2 గేట్ల ద్వారా 1747 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లో ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కావున దిగువ ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాల పేరుతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలకు పాటించాల్సిన నియమాలను, జాగ్రత్తలను వివరించారు. వినాయక చవితి ఉత్సవాల అనుమతులకు గతంలో లేని విధంగా ఈసారి ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. దీని ద్వారా ఉత్సవాల నిర్వాహకులు అనుమతులు పొందాలన్నారు. అదేవిధంగా ఉత్సవ పందిర్ల వద్ద విద్యుత్ ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీగా ఉత్సవాలు జరిగే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చందాల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ భక్తితో జరుపుకోవాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి, 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా సామూహికంగా అందరూ కలిసి వినాయకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకున్నటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళు ఎవరైనా సరే పోలీస్ వారి దగ్గర తగిన పర్మిషన్లు తీసుకోవాలి. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం వారు తీసుకొని వచ్చారు. మనం కనుక అలా ఉత్సవం చేసుకోవాలనుకున్నప్పుడు ganeshutsav.net లేదా ఫోన్ నంబరు 7995095800 ఈ నంబర్కి కానీ వాట్సాప్లో హాయ్ అని మనం కొడితే మనకి ఒక ఓటీపీ లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కనుక మనం ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద మీరు ఏదైనా చలానా కట్టాల్సి ఉంటే అది వెంటనే మీకు తెలియపరచడం జరుగుతుంది. మీరు చలానా కట్టేసినట్టయితే మీకు ఆ పర్మిషన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పెట్టేటువంటి విగ్రహాలు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో అది ట్రాఫిక్ కి అలాగే జనరల్ గా పోయేటువంటి పబ్లిక్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎక్కడైనా తగాదులు ఉన్న దగ్గర మాత్రం ఇట్లాంటి విగ్రహాలు పెట్టకూడదు. అలాగే యజమాని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ, దీనికి ప్రైవేట్ గా జనరేటర్ పెట్టుకున్నా సరే, లేదు ఎలక్ట్రిసిటీ వారి దగ్గర నుంచి మన టెంపరీ కనెక్షన్ తీసుకొని పెట్టుకున్నా సరే, అవి కనెక్షన్స్ అనేవి జాగ్రత్తగా ఉండేట్టు చర్యలు తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఎన్ని రోజులు అక్కడ విగ్రహం ఉంచదలుచుకున్నారు, తర్వాత నిమజ్జనం ఏ రోజు చేయదలుచుకున్నారు, ఇది కూడా పోలీసు వారికి ముందుగా తెలియపరచాలండి. నిమజ్జనం కూడా ఏ ప్లేస్ లో చేస్తారో, మీరు ఊరేగింపు వెళ్ళేటువంటి సమయం ఎటువైపు నుంచి కూడా వెళ్తారనేది ఆ మ్యాప్ కూడా పోలీసు వారికి ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లాగే ప్రతి ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఉత్సవానికి వచ్చే వాళ్ళకి తగిన పార్కింగ్ ప్లేస్ కూడా చూపించుకోవాలి. అలాగే ప్రతి విగ్రహం దగ్గర కూడా రాత్రిపూట కూడా ఖచ్చితంగా ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఒకరు వారు వంతుల వారిగా డ్యూటీలు వేసుకొని వాలంటీర్స్ వారు కూడా అక్కడ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ విగ్రహానికి ఏం జరగకుండా, ఆ ప్రాంతంలో ఏం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అలాగే
కొంచెం మనం భారీగా ఆ ఉత్సవం జరుపుతున్నట్లయితే ఖచ్చితంగా అవి అక్కడ టెంపరీగా సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మన టెంట్ పైన ఏ విధమైనటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ లేకుండా చూసుకొని జాగ్రత్త పడాలండి. అలాగే మనం వేసేటువంటి టెంట్లు వేసేటప్పుడు కానీ తర్వాత ఉత్సవం తర్వాత ఓడదీసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. అవి ఐరన్ పైపులు ఉంటాయి కాబట్టి పక్కన ఏదన్నా ఎలక్ట్రిక్ లైన్కి తగిలినట్లయితే మనకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ లైన్లకి దూరంగానే ఈ కార్యక్రమాలు అనేవి చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో లేదా మన కాలనీలో మన బజార్లో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మనం అందరం చందాలు వేసుకొని ఏర్పాటు చేసుకోవాలండి. అలా కాకుండా కొంతమంది యువకులు మన హైవే మీదకి వచ్చేసి దారిని పోయే వాళ్ళని అలాగా జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. అలా ఎవరైనా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద దొంగతనం, ఎక్స్టార్షన్ కేసులు నమోదవుతాయి. అట్లాగే ఈ ఉత్సవాలు మనం భక్తి కోసం చేస్తూ ఉన్నాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మీద భక్తి భయంతో మనం ఈ ఉత్సవాలు చేసుకోవాలి. అంతే తప్ప ఇవి సరదా కోసం చేసేటువంటి ఉత్సవాలు కాదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎలాంటి అశ్లీలమైనటువంటి నృత్యాలకు కానీ ఈ తాగి చేసేటువంటి కార్యక్రమాలకు కానీ ఇక్కడ ఎట్లా తావు లేకుండా కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎట్లాంటి నృత్యాలు, అశ్లీల నృత్యాలు అలాగే తాగుబోతులు చేసే విన్యాసాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని అందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సేకరించిన 1,116 రూపాయల చెక్కును ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు అసోసియేషన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల సహకారం అభినందనీయమన్నారు. ఈ విషయంలో ఉద్యోగుల స్పందన స్ఫూర్తిదాయకమని, ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక పక్క జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చాకచక్యంగా బాధితులను ఆదుకోవటం, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోపక్క విజయవాడ నగరంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను, వాటర్ ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు తదితరాలను గత 2 రోజులుగా జిల్లా నుంచి పంపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యదర్శి నెరుసు రామారావు, జేఏసీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కురిసిన భారీ వర్షాలకు ఏలూరు జిల్లా అలాగే పక్కనున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విజయవాడ నగరం ప్రజలు మరి చాలా ఇబ్బందులు గురయ్యారు వరదల వలన. కృష్ణానదికి వచ్చిన వరదలు, బుడమేరు వల్ల వచ్చిన వరదల వలన. ఆ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి గారు మరి చాలా చాకచక్యంగా, ధైర్యంతో మరి
విజయవాడ నగర ప్రజలకి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయడంలో మరి ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే భాగంలో ఆవిడ చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్గా మేము కూడా మా వంతు సహాయంగా మరి మార్నింగ్ మేము గ్రూప్లో మన ఫండ్ రైజింగ్కి పెట్టగానే సుమారు 1,20,000 రూపాయల వరకు మాకు కలెక్ట్ అయింది. ఆ అమౌంట్ని ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీమతి విట్రిసెల్వి గారికి ఏలూరు జిల్లా కలెక్టరేట్లో అందజేయడం జరిగింది. ఆవిడ చాలా సంతోషించారు. ఇలాగ ఉద్యోగస్తులు ఈ విధంగా స్పందించి చేయిస్తే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మరి మంచి జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసి చాలా అప్రిషియేట్ చేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గురించి కూడా బాగా తెలుసుకున్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తే మీరు మాకు సహాయ సహకారం అందజేయాలని కూడా మరి మేడం కోరారు. కాబట్టి ఆవిడ కూడా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ యొక్క వివరాలు కూడా పూర్తిగా చెప్పడంతో పాటు అదేవిధంగా రేపు భవిష్యత్తులో రేపు కానీ ఎల్లుండి కానీ ఫుడ్ ప్యాకెట్స్ ఇంకా కలెక్ట్ చేసినవి ఏమన్నా ఉంటే కనుక అవి కూడా విజయవాడ పంపించడానికి కూడా ఆవిడ సూచించారు. ఆవిడ యొక్క మార్గదర్శకాల ప్రకారం డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. డయాలసిస్ విభాగంలో చికిత్స పొందుతున్న మహబూబ్ సుబానీ అనే వ్యక్తిపై పీఓపీ సీలింగ్ ఊడిపట్టడంతో అతడి తలకు గాయమైంది. జలుగుమెల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ సుబానీ డయాలసిస్ నిమిత్తం బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. ఆ రక్త మార్పిడి చేసి మంచం పైన కూర్చొని అనంతరం అల్పాహారం తింటున్న సమయంలో పైనుంచి పీఓపీ సీలింగ్ ఒక్కసారిగా తలపై పడింది. దీంతో అతని తలకు గాయమైంది. క్షతగాత్రుడికి సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఇది డయాలసిస్ మనం ఎక్కువ నా పేరు పట్టాల మహబూబ్ సుబానీ. మా హస్బెండ్కి ఇక్కడ లాస్ట్ ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి డయాలసిస్ చేస్తున్నాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేయిస్తుంటే 7 పెట్టారండి డయాలసిస్ది. 7:30కి టిఫిన్ చేస్తుంటే పైగా స్లాబ్ ఇరిగి కొంచెం తల మీద పడింది. పడి బ్లడ్ అయిపోయిందండి. 4 స్టిచ్చింగ్స్ పడ్డాయి. నేను 1 ఇయర్ నుంచి చూస్తున్నానండి, అలాగే ఉందండి. అసలు మేము చెప్పామండి, అది వాటర్ కూడా లీక్ అయ్యేదండి పైనుంచి. ఆ వాటర్లో తడుచుకుంటానే పేషెంట్లు టిఫిన్లు అయి పెట్టేవాళ్ళం. జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజారోగ్యానికి మించింది మరొకటి ఉండదని, కావున పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచుకొని ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ మున్సిపల్ కార్మికులకు సహకరించాలని రామలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెంకి వచ్చిన కొత్త కమిషనర్ గారికి మా విన్నపం ఏంటంటే, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చాలా పెద్దది. దానికి తగినట్టుగా మన విధి విధానాలు, పని సిబ్బంది, వాహనాలు అవి చూసుకోవాలి. అవసరమైతే ఎవరైతే మున్సిపాలిటీకి ఇంకా పన్నులు కట్టకుండా ఎగవేసి కోటిన్నర ఉన్నాయో వాళ్ళ దగ్గర పోలీస్ చర్యలతో అయినా సరే వసూలు చేసుకుని ఈ మున్సిపాలిటీ సిబ్బందికి కావాల్సినన్ని ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. ఇది వానాకాలం కాబట్టి ఇలాంటి చెత్త అయితే ఏదైనా కింద పడితే గమ్మున పిల్లోడు తీసి నోట్లో పెట్టుకుంటే జబ్బులు అవి వస్తాయి. అందుచేత జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వారికి, కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే, మున్సిపాలిటీ సరిగ్గా స్పందించాలి. ఇదేమంటున్నారంటే, తెలిసి తెలియని వాళ్ళు గవర్నమెంట్ మారినా సరే విధానం మారలేదు అది అంటున్నారు. గవర్నమెంట్ మారినా ఇక్కడ మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్లు వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మనకు అనవసరం. సిబ్బంది వాళ్ళ విధి విధానాలు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. అలాగే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మనం ఉండాలి. మీ అందరూ తీసుకొచ్చి పెద్ద వాహనాలు రాకపోతే ట్రాక్టర్ 2 సార్లు తిరిగి 4 సార్లు తిరుగుద్ది. అంతేగాని పెద్ద వాహనాలు వంక చూపించి అవన్నీ చెప్పొద్దు. గుండెపోటు మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హృదయ రక్ష పేరుతో
టేనెక్ట్ ప్లేస్ అనే ఇంజెక్షన్ అందుబాటులోకి తీసుకువచ్చిందని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ నారాయణరావు తెలిపారు. తమ ఆసుపత్రిలో 2 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. హృదయ రోగ మృతుల సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టేనెక్ట్ ప్లేస్ అనే ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. బాధితుడి పరిస్థితి అత్యంత తీవ్రమైనప్పుడు ఈ ఇంజెక్షన్ బాధితుడి పరిస్థితి అత్యంత తీవ్రమైనప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చి మెరుగైన వైద్యానికి తరలించే వీలుంటుందన్నారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవి 2 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ ఇంజెక్షన్ను వినియోగిస్తామని డాక్టర్ నారాయణరావు స్పష్టం చేశారు. మన హాస్పిటల్లో కొత్తగా అంటే ఆగస్ట్ 15న హార్ట్ పేషెంట్ల కోసం ఎమర్జెన్సీ విషయంలో అంటే మనం ఇక్కడి నుంచి ఏలూరు కానీ లేకపోతే విజయవాడ కానీ టెర్షరీ సెంటర్కి పంపించే లోపల పేషెంట్ని కాపాడడం కోసం ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా లైఫ్ సేవ్ చేయడం కోసము టెనెక్ట్ ప్లేస్ అని ఒక 2 యాంపుల్స్ వైల్స్ మన దగ్గర ఎమర్జెన్సీగా ఉంచారు. ఎవరికైతే ఎమర్జెన్సీ అవసరం ఉంటుందో లైఫ్ సేవ్ చేయడం కోసం వాళ్ళకి ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మేము రిఫరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. దీనివలన లైఫ్ చేయడం జరుగుతుంది. ఇలాగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 15న ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మన హాస్పిటల్లో కూడా ఆగస్ట్ 15న ఓపెన్ జరిగింది. దానిపై మేము కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. దీనికి సంబంధించి ఈసీజీ మిషన్స్ ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్ ఫిబ్రిలేటర్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల ప్రికాషన్స్తో పేషెంట్ని సేవ్ చేయడానికి అన్ని రకాలుగా ఉన్నాయి. అయితే ఈ ఇంజెక్షన్ వైల్ ఒకటి కూడా 18,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అలాంటి 2 వైల్స్ మనకు రెడీగా ఉన్నాయి. ఎవరైనా పేషెంట్స్ ఎమర్జెన్సీలో ఈ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా చేసి వాళ్ళ లైఫ్ చేయడానికి మా సిబ్బంది మొత్తం కూడా రెడీగా ఉంది. వరద ముంపుకు గురైన విజయవాడ నగరంలోని 44వ డివిజన్లో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఈ సహాయక చర్యల్లో ఎమ్మెల్యేకు తోడుగా జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలిసి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు ఈ సహాయక చర్యల్లో పాల్గొని తమ వంతు సహకారం అందించామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు చెరుకూరి శ్రీధర్, బూరుగుపల్లి సూరిబాబు, గంట సుధీర్ బాబు, గరిమెళ్ల చలపతి, అట్లూరి శ్రీనివాస్, నత్త నాగేంద్ర, రాజారెడ్డి, లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహకారం అందిస్తామని మమతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీఈఓ వల్లూరి చిన్ని తెలిపారు. జంగారెడ్డిగూడెం మమతా హాస్పిటల్ నుంచి విజయవాడ వరద బాధితులకు బుధవారం నిత్యావసరాలను పంపించారు. ఈ సందర్భంగా సీఈఓ చిన్ని మాట్లాడుతూ వరద బాధితులకు 3,000 వాటర్ బాటిళ్లు, 2,500 బిస్కెట్ ప్యాకెట్లు, 600 బ్రెడ్ ప్యాకెట్లు, శానిటరీ ప్యాడ్స్, డైపర్లు పంపించామన్నారు. బాధితులకు తమ వంతుగా మరింత సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీరామ్, వైద్యులు శ్రావణ్, మల్హోత్రా, సీత, రామాంజనాయక్, జోస్నా, రాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. తొలుత కేక్ను కట్ చేసి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో సీలింగ్ ఊడిపడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి వెల్లడి. విజయవాడలో భారీ వరద ముంపుకు గురైన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. వరద బాధితులు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. నిండు కుండల కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.